ఎప్పుడు చేసుకునే చట్నీని ఏం తయారు చేసుకుంటారులే కానీ ఒక్కసారి ఈ కీరా దోసకాయ చట్నీని ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. 10 పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేసేసి దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక చిప్ప వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసుకోండి. అలాగే 2 కీరా దోసకాయలు తీసుకొని మొదలు చివర కట్ చేసేసి శుభ్రంగా కడిగి సన్నగా స్లైసప్ చేసేసుకొని వాటిని కూడా దీంట్లో వేసేసుకోండి. దీంట్లో మస్ట్ అండ్ షుడ్గా పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని ఒక 6 వరకు వేసుకోండి. అలాగే వేపి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళని కూడా ఒక కప్పు వరకు వేసేసుకోండి. ఎంచక్క దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసేసేయండి. అలాగే దీనికి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసేసి ఇదంతా కూడా ఫైన్గా మిక్సీ పట్టుకోవడమే. కొంచెం మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ వాటర్ యాడ్ చేసేసి లాస్ట్లో దీంట్లో ఒక కట్ట కొత్తిమీర వేసేసి మిక్సీ పట్టుకున్నారంటే కలర్ఫుల్గా ఉంటుంది, హెల్త్కి హెల్త్. ఇంకా పోపు కోసం అయితే బాండీలో గరిటె నూనె వేసేసుకొని పోపు గింజలు అన్నీ కూడా టేబుల్ స్పూన్ చొప్పున వేసేసి అవి వేగినాక ఎండుమిరపకాయలు అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసేసి లాస్ట్లో దీనికి ఇంగువ ఘాటును కూడా తగిలించండి. తగిలించిన తర్వాత ఇంకేముంది చట్నీ వేసేసి మిక్స్ చేసేసుకొని ఎంచక్క ఇడ్లీతో దోశతో తినేసేయటమే. ఈ చట్నీ అయితే సూపర్ టేస్టీగా ఉండడంతో పాటు బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూసి బోల్డ్ విటమిన్స్ న్యూట్రియంట్స్ని కూడా మనకు అందిస్తుంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.